హలో ఆల్, వెల్కమ్ టు చాముండి క్రియేషన్స్ ఫ్రమ్ సత్తెనపల్లి. ఎస్ అండి, నేనైతే మీ అందరితో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, బట్ ఈరోజు అయితే ఫైనల్ చేసేసుకున్నాం అనమాట. రేపు నెక్స్ట్ మండే నుంచి, అంటే టుడే ఫ్రైడే కదా, సో మండే నుంచి రఘురామ్ నగర్లో అయితే బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీకు చెప్తున్నందుకు, అండ్ షేర్ చేసుకోవాలి అని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాను. బట్ మేము ఇంకా ఫైనల్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్లో నాగాను. బట్ ఇప్పటికైతే ఫైనల్ అయిపోయింది. మండేనే ఓపెనింగ్ అక్కడ, అంటే గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఏం లేదండి, జస్ట్ నార్మల్గా అయితే షాప్ సెకండ్ బ్రాంచ్ అయితే అక్కడ ఓపెన్ చేస్తున్నాను. మంచిగా ఇక్కడైతే నాకు అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారండి, మంచిగా ఎంకరేజ్ చేశారు. అక్కడ కూడా అంతే సపోర్ట్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. బట్ షాప్ అయితే స్టాక్స్ అవన్నీ ఇక్కడ ఎలా ఉంటుందో సో అక్కడ కూడా అలాగే మెయింటైన్ చేస్తాము. యాక్చువల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇక్కడ బ్రాంచ్ వచ్చేటప్పటికి మీకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర మనదైతే ఫస్ట్ బ్రాంచ్ అయితే చాముండి సిల్క్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అండి. ఇక్కడ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అయితే ఇక్కడ ఉంటాను. నేను ఈ మెయిన్ బ్రాంచ్లో ఉంటాను, లక్ష్మీ టాకీస్ రోడ్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్. ఇక్కడ మనది ఫస్ట్ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడైతే నేను మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అయితే నేను ఈ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటాను. అండ్ రఘురామ్ నగర్ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఈవినింగ్ 5 to నైట్ 9:30 వరకు కూడా అవైలబుల్గా ఉంటామండి. అక్కడ 9:30 to 10 వరకు అయితే అవైలబుల్గా ఉంటాం అక్కడ బ్రాంచ్లో అయితే. సో టైమింగ్స్ అయితే గుర్తు పెట్టుకోండి, ఎవరైనా రావాలి అనుకున్నా ఒకసారి కాల్ చేసేసే రండి, పర్లేదు. కానీ మార్నింగ్ వరకు ఈవినింగ్ 5 వరకు మాత్రం పక్కాగా నేను ఈ బ్రాంచ్లోనే ఉంటాను. సో ఈ విషయం అయితే మంచిగా మీరు కూడా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. మీకు కూడా హ్యాపీగా అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా అయితే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. సో అక్కడ షాప్ కూడా మీకు చూపిస్తాను. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా సింపుల్ అనమాట. చాలా నార్మల్ హౌస్ తీసుకున్నాను నేను, చాలా నార్మల్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూద్దాము. సో చూద్దాం, నేను రేపు అయితే మీకు షాప్ చూపించేస్తాను, అక్కడ షాప్ ఎలా ఉంటుంది అనేది. షాప్ కాదు, హౌస్ ఎలా ఉంది అక్కడ అనేది చూపిస్తాను. బట్ నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.